మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి అనుదిన వాక్య ధ్యానాలలో మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ఐ విల్ మేక్ యూ లైక్ ఏ సిగ్నెట్ రింగ్ ఆన్ మై ఫింగర్, నిన్ను ముద్ర యుంగరంగా చేతును అనే అంశంపై వారందించే సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవాలీరు స్వరూప దేవ్యాదర్శనమును, దేవాలీరు స్వరూప దేవ్యాదర్శనమును దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచు కొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి దితిమి కృప వెంబడి కృపను. నీ మధ్యన ఆత్మ ఉన్నది భయపడకు, నీ మధ్యన ఆత్మ ఉన్నది భయపడకు. అని నామోన్నతుడా నన్ను జ్ఞాపకముంచు కొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ముదమారా నన్నెన్నుకొని ముద్రాయుంగరముగను, ముదమారా నన్నెన్నుకొని ముద్రాయుంగరముగను. నన్ను నా ప్రభువా జ్ఞాపకముంచు కొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప, కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. హల్లెలూయా నీకే ప్రభో ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రైజ్ ద లార్డ్. హోలీ ట్రినిటీ చర్చ్ సంఘం నుండి మీ అందరికీ శుభవందనములు. అనుదిన డైలీ బైబిల్ డివోషన్ కొరకు మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యములు మీ కుటుంబంకు మీకు
సంపూర్ణ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరియు ఈ రోజు కొరకే ఏర్పరచబడిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథంలోని హగ్గయిలోని 2వ అధ్యాయంలోని 23లో మనకు రాసిన వచనం ఏంటంటే, నా సేవకుడవును షల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేయుదును. ఇదే సైన్యములకు అధిపతగు యెహోవాకు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ నీ పాదం అనేక వందములు స్తోత్రములు నిలబరుచుకుంటాను తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మాతో ప్రభా నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి అనేక వందలు స్తోత్రం తండ్రి. నీ దీనదాసుడే నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఈ వాక్యం నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు దీని యొక్క ఆశీర్వాదంను దయచేయమని, దీని యొక్క అర్థమును మాకు తెలుపమని నదుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుడు ఎందుకు అంటున్నాడు, నేను నిన్ను ఒక ముద్ర ఉంగరం చేసుకుంటాను అంటే, ముద్ర ఉంగరం అన్నప్పుడు ఆ పాతకాలంలో రాజుని యొక్క చేతునకి ఈ ముద్ర ఉంగరం ఉండేది. ఈ ఉంగరంతో ఒక శాసనంను ఆయన ముద్రించినప్పుడు దాన్ని ఇంకా ఎవరు దాన్ని త్రిప్పివేయలేరు అన్నమాట. అది ఇంకా ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. అంటే అదొక అద్భుతమైన అధికారం. ఆ అధికారము ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఇంకా వారికి తిరుగులేదు అన్నమాట. ఈ ముద్ర ఉంగరము దేవుడు అంటుండే ఈరోజు నీకును నాకును దయచేయబోతున్నాడు అంటున్నాడు. కానీ దీని వెనుక ఏమున్నది, ఎందుకు దయచేయాలనుకుంటున్నాడు అది మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే 22లో చూసినప్పుడు, రాజ్యముల సింహాసనం నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములు కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతును ఒకరి ఖడ్గం చేత ఒకరి కూలుదురు. అంటే ఇవన్నీ జరుగుతున్న సమయంలో దేవునికి వాళ్ళు విరుద్ధంగా పోతున్నప్పుడు ఇవన్నీ దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ ఆ కాలం లోపలగా మనల్ని అలా చేయని అంటున్నాడు దేవుడు. ఆ కాలం లోపల అలాంటి సిచ్యువేషన్స్ లోపల, అలాంటి శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు, అవమానాలు ఉన్న సమయంలో నన్ను ఒక ముద్ర ఉంగరంగా, ఒక అధికారిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి దాని కొరకు మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, దాని కొరకు మనము ఏం చేయాలి అని అది చూడకముందు ఇంకొక వచనం చూసుకుందాం. జకర్యాలో చూసుకుందాం, మలాకీలో చూసుకుందాము. మలాకీ 4వ అధ్యాయం 2లో ఏం రాసి ఉన్నదంటే, అయితే నా నామమందు భయభక్తు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతలు పోయినట్లు గంతులు వేయుదురు. ఎందుకు? ఆయన నామంలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు ముద్ర ఉంగరం, నీకు నాకు ఆయన ముద్ర ఉంగరం ఇస్తానంటున్నాడు. ఆయన నామంలో మనం భయభక్తి కలిగి ఉన్నప్పుడు నీతి సూర్యుడు ఏమంటున్నాడండి? నీతి సూర్యుడు, ఎంత మంచి మాట. నీతి అంటే మనము యేసుక్రీస్తు ప్రభు నీతి అని అనుకుంటాం కదండి. ఆ సూర్యుడు అన్నమాట. అంటే ఆ నీతి, ఆ దేవుడు, ఆ శక్తి మన లోపల ఏమంటుంది? ఉదయించును. అంటే ఎంతోమంది మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాము, ఎంతో ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో ఉంటారు, కానీ శాంతి సమాధానం లేకుండా ఉంటుంది. శాంతి సమాధానం అనేదే మానవునికి కావాల్సింది. ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆయన మనసులో శాంతి సమాధానం ఉన్నప్పుడే ఆయన అన్యజనులని ఏలగలుగుతాడు. ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నప్పుడే అన్యజనులని ఆయన ఏలగలుగుతాడు కదండి. అంటే నీకు ఒక అధికారం వచ్చిందంటే సంపూర్ణంగా నీ గిన్నె నిండి పొంగి పొరుగినట్లనే నీ నీతి సూర్యుడు నీ మీద ఉదయించినట్లనే. ఎందుకంటే ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ దూడలు గంతులు వేయినట్లు మనం గంతులు వేస్తామండి. మనలో ఉన్న ఆనందము, మనలో ఉన్న సంతోషము అది మల్టిపుల్ అవుతుంటుంది, అంటే హెచ్చుగా అవుతూ ఉంటుంది. అది 10 అంతలు, 20 అంతలు, 30 అంతలు, 40 అంతలు ఎప్పుడు ఆనే అందులో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కదండి. ఈ రెండు మనకు కలగాలంటే ఇంకొకటి ఉన్నదండి. మనం 2 తిమోతిలో చూసినప్పుడు అందులో అక్కడ ఏం రాసి ఉందంటే, వాక్యము ప్రకటించుము. ఎప్పుడండి? సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఈ కార్యం మనం చేయగలుగుతాం. ఏం చేయాలంటే వాక్యం మనం ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? సమయమందు, అసమయమందు. నీకు వర్షాకాలం అని లేదు, ఎండాకాలం అని, చలికాలం అని లేదు, దుఃఖం అని లేదు, శోధన అని లేదు, సంతోషం అని లేదు. సమయమా ఇది, అసమయమా? నో. ఎప్పుడు వాక్యం ప్రకటింపాలని నీకు అవకాశం వస్తుందో వాక్యం ప్రకటించాలి. ఎప్పుడు బుద్ధి చెప్పాలి ఇతరులకు అన్నప్పుడు ఆ వాక్య ప్రకారం బుద్ధి చెప్పాలి. ఎప్పుడు వాక్య ప్రకారం ఇతరులను ఖండించాలన్నప్పుడు ఖండించాలి. ఇలాంటి విశ్వాసం, ఇలాంటి దృఢ సంకల్పం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముద్దటంకరంగా, నన్ను ముద్దటంగా చేస్తాడు కదండి. అదేవిధంగా మనం చూసినప్పుడు ఎప్పుడైతే నీతిసుడు ఉదేస్తాడంటే వాక్యాన్ని, దేవుని యొక్క నామాన్ని ధైర్యంగా మనం ప్రకటించినప్పుడు,
ధైర్యంగా ఇతరులకు దాని గురించి బోధించినప్పుడు, ధైర్యంగా మనము ముందుకు ఆ వాక్యంలో మనలో అలవరించుకొని మనము ముందుకు సాగుతున్నప్పుడు. ఎందుకంటే దేవుని ఎదుటను సజీవులకును మృతులకు తీర్పు తీర్చు, క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుదేమనగా. ఎందుకంటే పౌలు ఇక్కడ ఆయన రాస్తుండ అన్నమాట. ఆయన ఆనబెట్టి, వీళ్ళందరి ఎదుట ఆనబెట్టి అంటే ఆయన తోడు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మీరు వాక్యం ప్రకటించాలి. ఆయన మనకు బోధిస్తున్నాడు, మీరు వాక్యం ప్రకటించాలి, మీరు ఖండించాలి. ఎందుకంటే ఈ కాలంలో చూసినప్పుడు వాక్యానికి అసలు ఏ మాత్రము లొంగకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఒక దశాబ్దమేమో వాక్యం లోపలనే వెళ్తా ఉంది, ఒక దశాబ్దమేమో వాక్యానికి విరుద్ధంగా పోతున్నారు. మనం ఎప్పుడైతే చూసామో మోషే నుంచి బయలుదేరినప్పుడు మోషేకి అనుగుణంగా 6 లక్షల మంది ముందుకు సాగారు. మళ్ళీ కొన్ని చోట్ల సనుక్కున్నారు, మరి కొన్ని చోట్ల ఆయన స్తుతించారు, మరి కొన్ని చోట్ల ఆయనకు బలిపీఠం కట్టారు, మరి కొన్ని చోట్ల ఆయనను దూషించి ద్వేషించి మరణ పాలైపోయారు. మళ్ళీ మోషే తర్వాత కొన్ని రాజ్యాలు, కొన్ని దావీదు రాజ్యం వచ్చినప్పుడు అక్కడ సుభిక్షంగా ఉన్నారు, సొలొమోను రాజ్యం వచ్చినప్పుడు అక్కడ సుభిక్షంగా ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత పడిపోయారు. సో ఈ పడడము లేవడము ఎన్నో రోజుల నుంచి ముందుకు సాగుతూనే ఉన్నది. కానీ ఇప్పుడు కాలం పరిస్థితి చూస్తున్నప్పుడు, ఈ 2024లో మనం ఉన్నప్పుడు మనం చూస్తున్నాము వాక్యం పడిపోతూ ఉన్నది. ఎక్కడ చూసినా సంఘాలు హింసించబడుతున్నాయి, సంఘం నుంచి పారిపోతూ ఉన్నారు, దేవునికై నిలబడడానికి చాలామంది వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుడు నన్ను ముద్ర ఉంగలంగా చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. నీతి సూర్యుడిగా నీ మీద నా మీద ఉదయించాలి ఎంతో ఆశపడుతున్నాడు. కానీ దానికి నువ్వు వాక్యం ప్రకటించాలి. నీలో ఉన్న తలాంతులు నువ్వు ముందుకు దేవుని ముందు నువ్వు అర్పించాలి. నీలో ఏ తలాంతులు అయితే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని సంపూర్తిగా మనం వినియోగించాలి. ఎందుకంటే ఏమంటున్నాడంటే సమయమందు అసమయందు నువ్వు వాక్యం ప్రకటించడమే కాకుండా నువ్వు గద్దించాలి, ఇతరులకు చక్కని ఆలోచనలు చెప్పాలి. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ జీవితకై దీవించి మన ఆశీర్వదించును గాక. ఆమేన్.